వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మరో 6 నెలల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సిద్ధం కానుందంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. సో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేకపోతే జైలుకి వెళ్తారా అన్నట్టు కూడా సుప్రీంకోర్టు ఇటీవలే స్పీకర్ కి సూటిగా ఒక మాట చెప్పడం అనేది జరిగింది. సో చట్టం తన పని తను చేసుకోబోయేంత వరకు చూడకండి. సో మీ పరిధిలో ఉండగానే ఏదో ఒకటి సమస్యకి పరిష్కరించండి అంటూ సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలకి స్పీకర్ గారు కూడా కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ పై విచారణకు ఆదేశించడం అనేది జరిగింది. సో కడియం శ్రీహరి ఇప్పటికీ నాకు మరికొంత సమయం కావాలని కడియం శ్రీహరి అన్నారు. దానం నాగేందర్ ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు కూడా కొంత సమయం కావాలని అడిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ 3-4 నెలల్లో ఉప ఎన్నిక అంటే ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ గెలుస్తామా లేదా అన్నది క్వశ్చన్ మార్క్ గా ఉన్నారు. సో ఏంటి 5 నియోజకవర్గాలు ఒక్కసారి చూసుకున్నట్టయితే దానం నాగేందర్ ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే దానం నాగేందర్ ఫస్ట్ వికెట్ అవుట్, ఎందుకంటే తను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేయడం అనేది జరిగింది. కాబట్టి డెఫినెట్ గా దానం నాగేందర్ ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక ఖాయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 10 మంది పార్టీ మారారు, అందులో 5 మంది సేఫ్ ప్లేస్ లో ఉన్నారు. సేఫ్ ప్లేస్ మీన్స్ ఎక్కువగా పార్టీ కార్యక్రమాల్లో రాకపోవడం, ఎక్కువ హడావిడి చేయలేరు. రేపన్నాడు స్పీకర్ అడిగినా లేదా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి తేలిగ్గా చెప్పేసిన ఈ 5 మంది సేఫ్ ప్లేస్ లో ఉంటారు. మిగతా 5 మంది పరిస్థితి మాత్రం అయోమయంగా ఉంది. అందులో మొదటి వికెట్ దానం నాగేందర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి కడియం శ్రీహరి. సో కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్. సో కడియం శ్రీహరి పైన ఎందుకు యాక్షన్ తీసుకుంటారంటే వాళ్ళ కూతురు ఎంపీగా పోటీ చేసినటువంటి వరంగల్లో తను ఒక కార్యకర్త లెక్క ప్రచారం చేయడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనవేసుకొని ఎన్నో సందర్భాల్లో ప్రచారం చేశారు కాబట్టి, ఎన్నో ఆధారాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా కడియం శ్రీహరి పైన యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇటు దానం నాగేందర్ కి 199% మాత్రం రాజీనామా చేయడమా లేకపోతే సస్పెండ్ చేయడమా, అనర్హత వేటు వేయడం అనేది ఖాయం. ఇంకా 90% మాత్రం నెక్స్ట్ ఆయన 99% అయితే ఈయన 90% మాత్రం అనర్హత వేటు వేయడానికి కూడా సాక్ష్యాధారాలతో ఉన్నాయి. కాబట్టి కడియం శ్రీహరి విషయంలో కూడా స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు మాత్రము మరికొంత సమయం కావాలి అని చెప్పేసి అడిగారు. స్పీకర్ కి ఇంకొక నెల సమయం ఉంది కాబట్టి, అంటే డిసెంబర్ వరకు, డిసెంబర్ ఎండింగ్ జనవరి లోపల ఈ 2 నియోజకవర్గాల గురించి ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ థర్డ్ ప్లేస్ లో వచ్చేసి ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా పార్టీ కార్యక్రమాల్లో చాలా సందర్భాల్లో కనవేసుకొని కనబడడం అనేది జరిగింది. 3 నెలల లోపలనే పార్టీ మారారు కాబట్టి, సో ఇటు భద్రాచలం కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఈ 3 నియోజకవర్గాలకు ఎన్నికలు పక్క. ఆయన తర్వాత చూసుకున్నట్టయితే షేర్లింగంపల్లికి సంబంధించి అరకపూడి గాంధీ గారు. సో మరి షేర్లింగంపల్లి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ పిఎస్సి చైర్మన్ ఇచ్చింది కాబట్టి అది ప్రతిపక్షాల వాళ్ళకి ఇస్తారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేతకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఇటు కౌశిక్ రెడ్డికి ఆ మధ్య కాలంలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కూడా చాలా రకాలుగా ఫైట్ జరిగినటువంటి విషయం కూడా మనకు తెలిసిన విషయమే. సో షేర్లింగంపల్లి తర్వాత పోచారం శ్రీనివాస్ ఎందుకు అంటే ముఖ్య సలహాదారులుగా ఉన్నారు కాబట్టి, అది ప్రభుత్వం అఫీషియల్ పోస్ట్. సో ప్రభుత్వం అధికారంలో ఉన్న వారికి ముఖ్య సలహాదారులు ఇస్తారు, ప్రతిపక్ష నాయకులకి నాకు తెలిసి ఎక్కడ ఇవ్వలేదు అనుకుంటాను. సో ఒకవేళ ఈ చేస్తే ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి తప్పించుకోవాలంటే సరైన అనుభవజ్ఞుడు, పెద్ద మనిషి, ఆయన సేవలు మేము మా పార్టీ నుంచి వినియోగించుకోవాలనుకుంటున్నాము. సో ప్రతిపక్షాలైనా సరే సలహాలు స్వీకరిస్తామని చెప్తే పోచారం గారు బయటపడే అవకాశం ఉంది. మిగతా మరి పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షాలకు ఇస్తామని చెప్పేసి ఒక మాట చెప్పడంతో మరి షేర్లింగంపల్లి కూడా ఒక రకంగా సైలెంట్ అయినా కూడా ఇటు దానం నాగేందర్ ఖైరతాబాద్, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, భద్రాచలం తెల్లం వెంకట్రావు ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రం ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి దీనిపైన స్పీకర్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ గారు తీసుకోకపోతే సుప్రీంకోర్టు డైరెక్ట్ ఎంటర్ అవుతుందా లేదా
అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు ముగ్గురు రాజీనామా చేస్తారా లేకపోతే అనర్హత వేటు వేస్తారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.